స్తుతిస్తూ త్రియక దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. అలాగే త్రియక దేవుని యొక్క ప్రేమ కృప సమాధానం మనందరికీ తోడై ఉండునుగాక. రండి దేవుని యొక్క వాక్యం కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని లేఖనాలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొత్త నిబంధన నుండి లూకాసు వార్త, కొత్త నిబంధనలో నుండి లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుకోండి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదు. ఇవుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతలో మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినది చెప్పు. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా దేవాన్ని ఘనమైన గొప్ప నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రంలో వందనాలు చెల్లిస్తున్నాను. నీవు మా కొరకు ఏర్పాటు చేసిన ఈ దినాన్ని బట్టి నీకు స్తుతులు నాయన. నీవు లేనిదే మేము లేమున ప్రభువా. ఈ దినమున మేమేమైనామో ఏమో కలిగి ఉన్నాము. లేక మాక శక్తి, మాక సామర్థ్యము సమస్తము కేవలము నీ మూలముగా, నీ దయ వలన మాత్రమేనని నీ సముఖములో ఒప్పుకొనిచున్నాము. తండ్రి, నీ ప్రజలకు అవసరమైన నీ వాక్కును అనుగ్రహించు. పరలోక సంబంధమైన మన్నను ప్రభువా నీ ప్రజలకు అనుగ్రహించు. అల్పుడను నీ పాదధుడిని తండ్రి నీ దాసుడని సురక్షితం అడుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో మీరు నింపి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. విన చెవులు గ్రహించగలిగిన హృదయాన్ని అనుగ్రహించండి. Come Holy Spirit of God, you take complete control of every area and every person those who are coming to this church, O God. తండ్రి మీకు స్తుతులు చెల్లించి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మరోసారి ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారు పలికిన మాటలు అతి ప్రాముఖ్యమైనది. దీని గురించి ప్రత్యేకంగా మనం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో మనం చూస్తే దీన్ని కొండ మీద ప్రసంగం అని తెలుగులో అంటారు. కానీ ఇంగ్లీష్లో దాన్ని బీ అటిట్యూడ్ అనే పదాన్ని వాడారు. బీ అనగా అలాగ కలిగి ఉండు అని అర్థం. అటిట్యూడ్ అంటే ప్రకృతి లేదా వైఖరి, అంటే ఇటువంటి వైఖరి కలిగి జీవించు అనే దానికి పేరును పెట్టారు. అందులో భాగంగా ఇక్కడ లూకాసు వార్తలో వైద్యుడైన లూకా కూడా సమస్తాన్ని పరిశీలన చేసుకొని యేసు ప్రభువును గురించి ప్రకటించబడుచుండగా అది నిజమా కాదా, స్వస్థపరిచాడు ఒక వ్యక్తిని అంటే నిజమా కాదా, ఒక వ్యక్తిని మరణం నుండి లేపాడంటే నిజమా కాదా, ఇలాగున్న బోధించాడంటే అది నిజమా కాదా, అద్భుతాలు జరిపించాడు నిజమా కాదా. ఆయన డాక్టర్ కాబట్టి వృత్తి ప్రకారంగా ఆయన పరిశీలన చేయకుండా ఏది కూడా నమ్మడు. అందువలనే ఆయన ఒక క్రైస్తవుడు కాకపోయినా, ప్రభువును నమ్మకపోయినా, ఆయన గురించి విన్న తర్వాత ఆయన ప్రభావితం చేయబడిన వాడే ఇది ఒకసారి పరిశీలన చేయండి. ఎక్కడికి వెళ్ళినా ఎవరన్నా ఆయన గురించి మాట్లాడుతున్నా అసలు వాట్ ఈస్ దిస్ అని ఆయన పరిశోధించి పరిశీలన చేసి పరీక్షించిన తర్వాత అది సత్యమును గ్రహించి ఆయన యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు ప్రజలందరూ కూడా కేవలము ఏదో విద్య లేని వారు మాత్రమే, లేకపోతే తక్కువ స్థాయికి ఉన్నవాడు మాత్రమే, లేకపోతే ఏమనొచ్చు చిన్న ఆ కేసుకి సంబంధించిన వారు మాత్రం యేసు ప్రభువును నమ్ముకుంటున్నారు అనేది చాలా తప్పుడు అభిప్రాయం. ఎందుకంటే ఆ దినాల్లో వైద్యుడు అన్న వెంటనే MBBS చదువుకున్న వ్యక్తి ఆయన యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకోవడానికి ఏదో తెలియకుండా, ఆ జ్ఞానం లేకుండా తెలుసుకున్నది కాదు, ఎవరో భ్రమ పరీక్ష నమ్ముకున్నది కాదు. ఆయన పరిశీలన చేసి పరీక్షించుకొని పరిశోధించిన తరువాత సత్యమును తెలుసుకొని అప్పుడు యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించారు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. ఆయన అంగీకరించిన మాత్రం కాకుండా ఆ దినాలలో ఆ పట్టణాల్లో ఉన్న ఒక అధికారి అనే వ్యక్తిని, మీరు అపొస్తలుల కార్యములు దీన్ని మనం చూడగలం ఏంటంటే థియోపిలా అనే ఒక వ్యక్తి ఆ దినాల్లో అధిపతిగా ఉంటున్నాడు. ఆ అధిపతిని కూడా యేసు ప్రభువును గురించి ఆయన రాసి ఇచ్చాడు. ఓ థియోపిలా, నేను నా వ్యక్తిగత జీవితంలో యేసుక్రీస్తు ప్రభువును ఎరిగి పరిశీలన చేసి తెలుసుకున్న తర్వాత ఇది నిజమే అని వాస్తవమని తెలుసుకొని ఈ సత్యము నీకు కూడా తెలియజేస్తానని ఒక రాజ్య అధిపతిని కూడా
ఆయన జ్ఞాపకం చేశాడు. ప్రభుకు స్తోత్రం. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే, యేసు ప్రభు నుండి వచ్చిన ప్రతి ఒక్క మాట మానవ జీవితాలకు భౌతికంగా ఆధ్యాత్మికంగా 100% అవసరమైనది, అత్యవసరమైనది. హల్లెలూయా. దీనిని అంగీకరించిన వాడు దీవించబడతాడు, దీనిని అంగీకరించి అవలంబించిన వాడు ఆశీర్వదించబడతాడు, వర్ధిల్లుతాడు. వాటిలో భాగంగా ఒక వచనాన్ని మాత్రం మనం ధ్యానం చేస్తున్నాం. ఏంటంటే, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు, ఇవుడి అప్పుడు మీకు ఇవ్వబడదు. ఇక ఈ 2 సబ్జెక్టులు ఇక్కడ మాట్లాడాము. ఏ సబ్జెక్ట్ అయినా ఒకటే గమనించాలి, మనము ఒక వంతు ఒక వ్యక్తికి సహాయం చేస్తే ఎన్నో రెట్లుగా అవతల నుండి సహాయం మనకు వస్తుంది. ఈ మాట వింటున్నప్పుడు మీకు చాలా సంతోషం అనిపించింది కాబట్టి హల్లెలూయా అన్నారు, మంచిది. కానీ ఒక వంతు నువ్వు క్షమిస్తే, క్షమాపణ గురించి ఎవరు ఆలోచించాలి? ఒక వంతు నువ్వు క్షమిస్తే అవతల నుండి కూడా నువ్వు క్షమాపణ పొందుకుంటావు అనే విషయాన్ని మర్చిపోవద్దు. యేసు ప్రభువు నేర్పించిన ప్రార్థన చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. పాపం ఈ వాక్య సత్యాన్ని గ్రహించకుండా అనేక మంది యేసు ప్రభువు నేర్పించిన పరలోకపు ప్రార్థన అందరూ చేసేస్తుంటారు. ఇది చేయటంలో తప్పు ఏమీ కాదు, చేయవచ్చు. కానీ ఎవరు చేయడానికి అర్హుడు అంటే, అన్ని ప్రార్థన చేయవచ్చు కానీ అక్కడ ఉన్న ఒక పదాన్ని మాత్రం చేయడానికి నువ్వు గట్స్ ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి. అదేంటి తెలుసా? మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించు. మరో స్వార్థలు ఏమన్నాడంటే, మా అపరాధులను మేము క్షమించినట్టుగా మా అపరాధములను క్షమించు అన్నాడు. అంటే మేము ఎలాగైతే ఒక వ్యక్తిని క్షమించామో అదే విధంగా ఆ వ్యక్తి కూడా, ప్రభువా నీవు కూడా మమ్మల్ని అలాగే క్షమించమన్నాడు. గత కాలంలో అనేక పర్యాలు మేము జ్ఞాపకం చేస్తాను. ఈ క్షమాపణను గురించి డివైడ్ చేసుకొని మనం చూస్తే, ప్రియులారా, నీవు 100% క్షమిస్తే దేవుడు కూడా నిన్ను 100% క్షమించాలి అని నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రార్థన అంశం ఇది. మేము క్షమించిన ప్రకారము అనే పదం అన్నాడు. అంటే నువ్వు ఏ రీతిలో ఏ స్థాయిలో క్షమించావో అదే విధంగా నేను క్షమాపణ కలగాలని దేవుని దగ్గర నువ్వు కోరుకుంటున్నా. అంటే నువ్వు 50% క్షమించి ఉంటే దేవుడు నిన్ను 50% క్షమించాలని నువ్వు అడుగుతున్నావు. ఒకవేళ నువ్వు పూర్తిగా క్షమించలేదనుకోండి, నోటి మాటతో నువ్వు క్షమించి హృదయంలో మాత్రం పెట్టుకున్నావు అనుకో, ప్రభువా నేను క్షమించిన ప్రకారం నేను చేయమంటే దేవుడు కూడా ఏం చేస్తాడు? ఏం అనుకున్నానండి, దేవుడు కూడా ఏం చేస్తాడు? ఓకే, ఆయన కూడా నోటి మాటకి నేను కూడా క్షమించేసేలా అంటే. అందుకే హృదయపూర్వకముగా నిజము పలుకువాడే 15 కీర్తనలు అంటాడు, ఎవరు మహోన్నతునే కానీ ఆ పర్వతంలో నివాసం చేయగలిగిన వాడు, ఎవరు దేవుని యొక్క పరిశుద్ధమైన పర్వతమును ఎక్కదగిన వాడు. అక్కడ అనేక మాట్లాడచ్చు, ఒక లైన్ లో మాట్లాడుతుంటే హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. సో నువ్వు ఏం చేసినా ప్రియులారా పూర్ణ హృదయముతో సమస్తము చేయాలన్నాడు. ఇది మన అంశంలోనికి వెళ్ళకుండా జస్ట్ ఒక పాయింట్ మనం ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఏంటంటే ద రిజల్ట్ ఆఫ్ ద ఫర్గివ్నెస్ అండ్ అన్ఫర్గివ్నెస్. క్షమించుట మూలముగా క్షమాపణ మూలంగా కలిగిన ఫలితం, క్షమించకపోతే జరిగిన ఫలితం, ఈ 2 మాత్రమే ముందు పెడతాను. వెరీ ఈజీ. మీరు ఎప్పుడు అడిగినా ఎక్కడ అడిగినా ఈజీగా చెప్పగలరు. ఓన్లీ జస్ట్ టైటిల్ మీరు జ్ఞాపకం ఉంచుకోండి చాలు. ఆ టైటిల్ ఏంటి తెలుసా? ద రిజల్ట్ ఆఫ్ ద ఫర్గివ్నెస్ అండ్ అన్ఫర్గివ్నెస్. క్షమాపణ మూలముగా అంటే క్షమాపణ ద్వారా కలిగే ఫలితం, క్షమించకపోవడం మూలంగా కలిగిన ఫలితం. నిశాలంతే. ఈ సబ్జెక్ట్ అంతా కూడా జ్ఞాపకం ఉంచకపోయినా జస్ట్ ఈ వర్డ్ జ్ఞాపకం ఉంటే చాలు. సో పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు నేర్పిస్తున్న విషయం, ఎందుకంటే ఈ క్షమాపణ ద్వారా మొదటి విషయం గమనించాలి, దేవుని దగ్గర మానవుడు క్షమాపణ పొందుకోవాలి. మొదటిది దేవుని దగ్గర పొందుకోవాలి, అండ్ దెన్ సెకండ్ తర్వాత మనుషుల దగ్గర నుండి పొందుకోవాలి. రైట్. అండ్ ఇంకొక భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. క్షమించాలి, క్షమాపణ పొందుకోవాలి. దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్న మనం ఇతరులను కూడా క్షమించాలి. దేవుడు ఎన్నడూ కూడా తప్పు చేయడు, తప్పు అనేది ఉండదు, చీకటి ఆయన ఎంత మాత్రమును లేదు. కనుక ఆయన్ని క్షమించవలసిన మనం క్షమించాల్సిన పనే లేదు, అసలు ఆయన తప్పు లేదు. కాబట్టి దేవుని దగ్గర నుండి కేవలం మన క్షమాపణ పొందుకోవడమే.
కానీ మనిషి దగ్గరికి వచ్చినప్పుడు తప్పిదాలు చేస్తాడు కనుక ఆయన క్షమాపణ పొందుకోవాలి. సాటి మానవుడు తన వల్ల ఇంకొకరు కూడా తప్పిదాలు చేస్తాడు కనుక ఆయన క్షమాపణ పొందుకోవడం మాత్రం కాకుండా ఇతరులను సహితము క్షమించాలి. ఓకే, ప్రభుకు స్తోత్రం చెప్తాం. ఒకసారి మీకు కేవలం రిజల్ట్ మాత్రం చెప్తాను, ఫలితాలు మాత్రం జ్ఞాపకం చేస్తాను. ఓకే రైట్, మనం వెళదాం. ఆ లూకాసు వార్త 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో, దీన్ని మార్కు వార్త 2వ అధ్యాయంలో కూడా మనం చూడగలం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో 18వ వచనం నుండి 26వ వచనం వరకు కూడా ఇందులో ఈ లేఖనాల గురించి మనకు తెలుస్తున్నది. ఏంటంటే పక్షవాయువుతో కలిగి ఉన్న ఒక వ్యక్తిని మంచం మీద మోసుకొని 4 వ్యక్తులు తీసుకొచ్చారు. ఆయన పక్షవాయువుతో ఉన్నటువంటి చూచి యేసు ప్రభువు వారు అతన్ని చూచేమన్నాడంటే వారి విశ్వాసాన్ని చూశాడు. ఎవరి విశ్వాసం? అతనిని మోసుకొని తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూసి ఏమన్నాడు? కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని పదబడి, క్షమింపబడి ఉన్నవని చెప్పిన వెంటనే అక్కడ చాలా మంది మేధావులు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు, వాళ్ళందరూ ఏమన్నారంటే ఈయన ఎవరండి? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడను పాపమును క్షమించగలడని ఆలోచించి కొనసాగిరి. ఎవరు క్షమించగలడు అంటే దేవుడు తప్ప, మనుషుడు ఒకడు క్షమించలేడు కదా. ఈయనంటే ఎలా మాట్లాడతారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వారి మధ్య సంచారము చేయుచున్న వారు యేసుక్రీస్తును యొక్క దైవత్యమును, గాడ్లీనెస్ ని, ఆయన దేవుడే ఉన్నాడనే సత్యాన్ని వారు గ్రహించలేకపోయారు. ఏం చేస్తూ కూడా రోజు వాళ్ళ సమాజ మందిరానికి వెళుతున్నా సరే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళ చేతిలో ఉన్నా సరే, పరిశుద్ధ గ్రంథాన్ని వారు చదువుకుంటున్నా సరే, అనేక పర్యాయాలు లేఖనాలు వారు ధ్యానం చేస్తున్నా సరే, యేసు ఎవరో వారికి తెలియకపోయారు. అంటే ఎవరు క్షమించగలరు ఇక్కడ? దేవుడు ఒక్కడే తప్ప మరొకడు. ఆ మాటలోని ఆన్సర్ ఏంటంటే కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆ మాటకు అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు ఇండైరెక్ట్ గా ఏమంటున్నాడు? చెప్పాలి అందరూ, నేనే దేవుడు అంటున్నాడు. స్తోత్రం. అది వాళ్ళకి అర్థం కాలేదు, వారు బుర్ర పాడైపోతుంది. సరే, ఇప్పుడు ఆ పాయింట్ మంది కాదు. ఇక్కడ మనం ధ్యానం చేసుకుంటే ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళకి డిస్కషన్ వచ్చింది. ఈ ఒకరితో కూడా మాట్లాడుకుంటూ చదువుకుంటుంటే యేసు అన్నాడు, మీకు ప్రశ్న అడుగుతాను, జవాబు ఇవ్వండి అన్నాడు. ఏంటో ప్రశ్న అంటే, నీ పాపమును క్షమింపబడి ఉన్నావని చెప్పుట సులభమా, లేక నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? ఏది రెండింటిలో సులభం? ఇది ఏది? ఒక మనిషి నీ పాపాలు క్షమించబడిని చెప్పడం సులభమా, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడవమని చెప్పడం సులభమా? అంటే ఈ రెండింటిలో మీకు ఇక్కడ అడిగితే నేను గంటసేపు వాళ్ళకి ఇక్కడే ఉండాలి, అందుకని నేను ముందుకు వెళ్ళిపోతాను. గమనించండి, ఈ రెండింటిలో ఏది కూడా సులువైంది కాదు. ఒకవేళ సులువుగా ఉన్నదంటే రెండోది కొద్దిగా సులువుగా ఉంది. ఎందుకంటే మనిషిని క్షమించడానికి అధికారం లేదు కాబట్టి ఫస్ట్ మాట ఎవరు కూడా చెప్పడానికి అవకాశం లేదు. ఏ మాట? నీ పాపాలు నాది చెప్పడానికి అసలు అధికారం లేదు. ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. బట్ రెండో మాట జరగకపోయినా చెప్పడానికి కనీసం అవకాశం ఉంది. ఏంటని? నువ్వు లేచి నీ పరిపెత్తుకున్నాడు. కానీ అది కూడా చెప్పాలంటే అధికారం ఉన్నవాడు మాత్రం చెప్పగలడు. యేసు ప్రభు అడిగిన ప్రశ్నకు వారు ఏమాత్రం కూడా జవాబు ఇవ్వలేక తడబడిపోయి నోరు మూసుకొని మౌనం ఉంటే అప్పుడు వారిని చూచి ఇది కూడా చెప్పలేకపోయారని హృదయంలో కొద్దిగా బాధ కలిగి ఆ తర్వాత అన్నాడు ఆయన చూచి, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని దేవునికి స్తోత్రం చెప్తాం. ఒకసారి ఇక్కడ మీకు పాయింట్ ఏం చెప్తానంటే ద రిజల్ట్ ఆఫ్ ద ఫర్గివ్నెస్, క్షమాపణ, పాప క్షమాపణ ద్వారా కలిగిన ఫలితం ఇక్కడ ఏంటంటే వెంటనే పాపములో నుండి విమోచన పొందుకున్నాడు. ఫస్ట్ థింగ్. రెండవదిగా అతని జీవితంలో పొందుకుంది ఫిజికల్ స్వస్థత, భౌతికమైన శరీర సంబంధమైన స్వస్థతను, ఆరోగ్యమును పొందుకున్నాడు. క్షమించుటను, క్షమాపణ పొందుకుంటున్నారు. ఈ మాటలు వింటుండగానే దయచేసి గమనించండి, తరచుగా ఒక వ్యక్తి అనారోగ్య పాలవుతున్నారని అంటే తరచుగా సిక్నెస్ అనేది సాధారణంగా వస్తుంటుంది, పోతుంటుంది. అలాగూ కాకుండా తరచుగా మాత్రం వస్తున్నదంటే మాత్రం ఒక్కసారి నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాల్సిందే. ప్రభు ఎక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, సామాన్యంగా ప్రార్థన చేస్తున్నట్టు కదా, ప్రభు తెలుసో తెలియక అని పదం పడుతుంటారు.
కనుక ఏ కోణంలో ఎక్కడ ఎవరి మూలంగా ఏం జరిగిందో తెలియదు. ప్రభు దగ్గర క్షమాపణ వేడుకొని ప్రభు స్వస్థత కలుగుజేయమని ప్రభు దగ్గర నువ్వు మొర్ర పెడితే డెఫినెట్గా యెహోవా రాఫా దేవుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనం ప్రకారముగా ఆయన మన కోసమే గాయపరచబడ్డాడు. మనల్ని రక్షించడానికి ఆయన గాయపరచబడలేదు, స్వస్థపరచడానికి గాయపరచబడ్డాడు. స్తోత్రం. ఆయన మరణించింది మనల్ని బ్రతికించడానికే, ఆయన రక్తము కార్చింది మనల్ని విమోచించడానికే, ఆయన పాపముగా చేయబడింది మనల్ని నీతిమంతులుగా తీర్చడానికే, ఆయన దారిద్రులుగా మారింది మనల్ని ధనవంతులుగా చేయడానికే. స్తోత్రం. ఆయన శాపగ్రస్తుడుగా మారాడు, మనలను శాపగ్రస్తుగా మారాడు, మనలను శాపానికి వ్యతిరేకమైన పదం ఏంటి? ఆశీర్వాదం. ఇప్పుడే పాడా, ఆశీర్వదించడానికి. పిల్లరా, అందుకే లేఖనాలు గమనించాలి ఏంటంటే ఆయన స్వస్థపరిచే దేవుడు కనుక డెఫినెట్గా ఆయన స్వస్థపరుస్తాడు. తన పని అది. తన దగ్గరికి వెళ్ళి అయ్యా డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా, అయ్యా నా ఫిజికల్గా బాగాలేదు సార్, ఇలా ఉంది పరిస్థితి అని చెప్పుకుంటారు కదా, చెప్పుకుంటే తప్పకుండా ఆయన స్వస్థపరిచే దేవుడు. తన వృత్తి అది. డాక్టర్ వృత్తి నుండి ఆయన బయటికి వెళ్ళాడు, ఆ వృత్తిలో ఉంటాడు ఆయన. తన పనే అది. నిన్ను స్వస్థపరిచే యెహోవాను, తన వర్కే అది. కనుక ఆ వృత్తిని బట్టి ఆ స్వభావం కలిగిన దేవుడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టినప్పుడు, నేను మాట్లాడేది దేనికోసం? ఎనీ సిక్నెస్, ఏ సిక్నెస్ అని, ఏ అనారోగ్యం వచ్చినా సరే ప్రభు స్వస్థపరుస్తాడు. బట్ తరచుగా వస్తున్నదంటే ప్రభు దగ్గర సంథింగ్ ఏదైనా సరే, నువ్వు దేవునికి విరోధముగా ఏదైనా తప్పిదాలు కానీ మార్గము తప్పిపోయిన స్థితులు కానీ ఉంటే క్షమాపణ వేడుకున్నప్పుడు ఆ తరచుగా వచ్చిన వాటి నుండి దేవుడు పరిపూర్ణమైన విడుదల, స్వస్థతను ఆయన కలుగజేసే దేవుడు. హల్లెలూయా. So the result of the forgiveness is that we can see there is a healing took place. అక్కడ స్వస్థత కలగడం అనేది మనం చూడగలిగాం. దిస్ ఇస్ ద రిజల్ట్. బట్ అదే మన యోహాను సువార్త మన 8వ అధ్యాయానికి వెళితే, వినాలి. యోహాను సువార్త 8వ అధ్యాయానికి వెళితే పాపము చేత పట్టబడిన ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. అక్కడ కూడా రిజల్ట్ మనం చూస్తాం. అందులో ఉన్న ఫలితాలు ఏంటంటే, ఆమె పాపము చేసింది కనుక బైబిల్ లేఖన ఆధార ప్రకారముగా పాపము చేసిన వాడు, ఓకే, పాపములకు వచ్చి జీతం. ఇక పాత నిబంధనలు చూస్తే కంటికి కన్ను, పంటికి. ఎవడైనా నీ కన్నును పీకేసాడు అనుకో, నువ్వు వెళ్ళి ఆయన కన్నును పీకేయాలి. ఎవడైనా నీ పళ్ళు విరగొట్టాడు అనుకో, నువ్వు వెళ్ళి ఆడ పళ్ళు విరగొట్టాడు. ఇది పాత నిబంధన. కానీ మనం పాత నిబంధన జనులము. హల్లెలూయా. మనం అందరూ చెప్పాలి, మనం క్రొత్త నిబంధన జనులం, క్రొత్త నిబంధన ప్రజలు. ధర్మశాస్త్రముగా శాపములో నుండి పరిపూర్ణమైన విమోచన పొందుకున్న ప్రజలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం సంబంధించిన వారు ధర్మశాస్త్ర ప్రకారముగా ఆలోచిస్తూ ఈ వ్యక్తి పాపం చేసినది కనుక అటువంటి వారిని రాళ్లతో కొట్టి చెప్పాలి. అందుకే వారు ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు తీర్చుచు ఆమెను రాళ్లతో కొట్టి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాళ్లతో కొట్టి చంపడానికి ఎందుకు వెళుతున్నారు వీళ్ళు? ధర్మశాస్త్రం చెప్పింది. రెండోదిగా మోసే ధర్మశాస్త్రం అంటే, ఓకే. సో రెండో విషయం ఏంటంటే, నా పాయింట్లోకి వాళ్ళు వస్తున్నారు, నా అంశంలోనికి వస్తున్నారు. ఆమెను క్షమించగలిగిన స్వభావము, ఆలోచన, తలంపు వారిలో ఏ ఒక్కరికి కూడా శిక్షించాలి అనే భావన ఉన్నది కనుక అందరూ రాళ్ళు పట్టుకొని ఆమెను చంపడానికి వెళ్ళారు. బట్ అదే సమయంలో మరొక వ్యక్తి అక్కడ ఉన్నాడు. నేను మాట్లాడుతున్నది నజరేయుడైన యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆయన అక్కడ ఉన్నాడు. వీడేమో ధర్మశాస్త్ర ప్రకారంగా వీళ్ళందరూ కూడా ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే క్షమించలేరు, క్షమించలేనిది, క్షమించగలిగిన స్వభావము లేదు. అందుకే క్షమించకపోవడం వల్ల వచ్చిన రిజల్ట్ మీకు చెప్తున్నాను. దాని వల్ల వచ్చిన రిజల్ట్ ఏంటి? రాళ్లతో కొట్టి ఆమె ఎంత దుఃఖిస్తున్నా, బాధపడుతున్నా, ఎంత ఏడుస్తున్నా, కన్నీరు కారుస్తున్నా, డోంట్ కేర్, అంతే. మనం చంపవలసింది చంపడం, అంతే. అది ధర్మశాస్త్రం చెప్పేది. అది దాని వల్ల వచ్చిన రిజల్ట్. అది క్షమించకపోతే వచ్చిన రిజల్ట్ అది. కానీ క్షమించగలిగిన ప్రభు అక్కడ ఉన్నాడు. అమ్మా, ఎవడును నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభు. అయితే నేను నిన్ను శిక్షించాను, వెళ్ళు, ఇక నుండి పాపం చేయు. నేను నిన్ను శిక్షింపను అనే పదానికి అర్థం ఏంటంటే, నేను నిన్ను క్షమిస్తున్నాను, వెళ్ళు.
ప్రభుకు స్తోత్రం చెప్తారా? నేను అది క్షమిస్తున్నాను, కానీ మరలా మనలో పాపం చేయదు. ఓకే, సమాధానం. క్షమాపణ మూలముగా కలిగిన ఒక రిజల్ట్, ఫలితాలు అక్కడ చూస్తే మొదటిది విడుదల, రెండోది భయము నుండి విడుదల, మరణములో నుండి విడుదల, బాధలో నుండి విడుదల. ఒక్క క్షమాపణలో కలిగిన అవన్నీ కూడా. ఎందుకంటే ఒకవేళ వారు నిజంగా యేసు ప్రభు కూడా ఓకే అలాగే అన్నారు అనుకోండి, ఎక్కడ వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు కొట్టడానికి మొదలు పెడతారు. ఒక్క క్షణంలో చనిపోవడం వేరు, రాళ్ళ దెబ్బలు తింటూ చనిపోవడం వేరు. మీరు గమనించండి, ఆమె కష్టమును అనుభవిస్తూ, వేదనను అనుభవిస్తూ, నొప్పిని అనుభవిస్తున్న గాయాల మీద గాయాలు, అంటే రాళ్ళ మీద ఇంకా ఎక్కువ రాయిస్తుంటాడు. కనుక క్షమాపణ మూలముగా వీటన్నిటిలో నుండి ఆమె విడుదల పొందుకుంది. ఈ కరోనా వైరస్ వచ్చిన వెంటనే చాలా మంది, కొంతమంది భయంతో చచ్చిపోతున్నారు. అలాగే మరికొంతమందికి ఎవరైనా సరే దేశద్రోహి చేశాడు అనుకోండి, లేకపోతే అది భయంకరమైన పాపం చేశాడు అనుకోండి, న్యాయ వ్యవస్థ ఏం చేస్తుందంటే ఇటువంటి వాడిని ఉరి శిక్ష విధించాలి అని చెప్పారు అనుకోండి. మనం రోజు అన్న వెంటనే కొంతమంది ఆ రోజు రాకముందే చచ్చిపోతారు, జైల్లోనే చచ్చిపోతారు. ఎందుకు? భయం, జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మీరు గమనించండి, ఈమె పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించండి. ఒక్కసారిగా ఆమె చేసిన పాపాన్ని బట్టి ప్రజలందరూ కూడా కూడి రాళ్లతో కూడి చంపడానికి ప్రయత్నం చేస్తుండగా అది ఊహిస్తే ఆమె జీవితం ఎలా ఉంటుంది చూడండి. మరి దేవునికి స్తోత్రం. యేసయ్య క్షమించడం మూలముగా ఆ భయమన్నిటిలో నుండి ఆమె పరిపూర్ణమైన విడుదల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అనుకుంటాను వాళ్ళందరూ కూడా రాళ్ళు అక్కడే పడేసి ఒకరి తర్వాత కూడా వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు అక్కడే మిగిలింటే ఆమెలో కొంచెం 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 నిరీక్షణ అనేది, ధైర్యం అనేది పుట్టుకొచ్చి ఉంటుంది. అమ్మయ్య, అందరు వెళ్ళిపోయారు, ఇక నన్ను కొట్టగలిగిన వారు ఎవరు లేరు, యేసు ప్రభు నన్ను బ్రతికించాడు. చివరికి యేసు ప్రభు కూడా ఏం చేస్తాడంటే ఆయన కూడా ఏ శిక్ష విధించకుండా క్షమించేసి ఉండవచ్చు. ప్రశ్న, ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత నిజంగా యేసుక్రీస్తు ప్రభు చేసిన మేలును బట్టి కానీ కృతజ్ఞత కలిగి ఉంటే ఆమె బ్రతుకు ఎలా ఉంటుంది? మారిపోయిన బ్రతుకు, మురికి జీవితాన్ని ముత్యముగా మారిపోయి ఉంటుంది ఆమె జీవితం. ప్రభు స్తోత్రం. తర్వాత సాక్ష్యం మనకు బైబిల్లో కనబడలేదు, కానీ నిజంగా మనం ఆలోచన చేస్తే ఆమె యొక్క మురికి జీవితం అంతా కూడా పూర్తిగా ముత్యముగా మారిపోయింది. ప్రభు స్తోత్రం. ఇవన్నీ కూడా క్షమాపణ ద్వారా కలిగిన ఫలితాలు, రిజల్ట్. ఓకే, దేవుని స్వస్థతను గురించి ఇంకా మనం ఆలోచిస్తుండగా ఒకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయం కూడా మనం ధ్యానించండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనం నుండి 35వ వచనం వరకు రెండు సంఘటన అక్కడ మనం చూస్తాం. నేను అవన్నీ చదవకుండా మామూలుగా చెప్పిస్తాను. అందరూ ఒక యజమానుడు కొంతమందికి వ్యాపారం చేయడానికి కొంత డబ్బులు ఇచ్చాడు. ఇది మన భాషలో అయితే డబ్బులు, ఇండియాలో అయితే, అదే విదేశాలు అనుకోండి హెబ్రీల గురించి, ఇశ్రాయేలు గురించి మాట్లాడితే తలంతులు అనే పదం వాడతారు. దేనారము, తలంతు అనే పదం వాడతారు. కాబట్టి ఆ దినాల్లో జరిగిన సంఘటన ఏంటంటే, ఒక వ్యక్తికి ఆయన కొన్ని తలంతులు ఇచ్చాడు, 10,000 తలంతులు. ఈ 10,000 తలంతులు అని అంటే ఎన్ని కోట్లు? 3 కోట్లు, 36 కోట్ల, లక్షలు కాదు, ఇంచుమించు 3 కోట్ల 36 కోట్ల సంథింగ్ అవుతుంది. ఓకే, ఏదైనా సరే ఆ లెక్కలు పక్కన పెడదాం. 36 కోట్లు పైన, 36 కోట్లు అప్పు కాదండి, ఇచ్చాడు, జస్ట్ ఇచ్చాడు. ఈ వ్యాపారం చేయడానికి అప్పగించగా వాడు దాన్ని చేయలేకపోయాడు, అంత నష్టపోయింది. యజమానుడు ఒకసారి లెక్క అడిగాడు, ఏమయ్యా మీ గురించి రకరకాలుగా వినపడుతుంది, ఒకసారి లెక్క తీసుకురా చూపించు అన్న వెంటనే ఆయన చూపించడానికి వచ్చినప్పటికీ మొత్తం అయిపోయినది, తన దగ్గర అసలు ఏమీ లేదు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే యజమాని దగ్గరికి వెళ్ళి అతని కాలు పట్టుకొని బతుమాలుకున్నాడు. దయచేసి ఒక విషయం మర్చిపోకూడదు, ఎనీ పర్సన్ ఎవరైనా సరే
తప్పు చేసిన వ్యక్తి వచ్చి క్షమాపణ అడిగితే జీవితంలో అన్నాడు కూడా తృణీకరించొద్దు దయచేసి. ఒక వ్యక్తి తప్పు చేసిన తర్వాత వచ్చి క్షమాపణ అడిగాడు అనుకోండి, వచ్చి ప్లీజ్ క్షమించమని అడిగాడు అనుకోండి, దయచేసి క్షమాపణ అడిగిన వారిని ఎన్నడూ కూడా తృణీకరించవద్దు. ఎందుకంటే నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, నీవు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత అనుకోండి. ఈయన అడిగితే యజమానుడు అతని మీద కనికరపడి క్షమాపణ మూలంగా కలిగిన రిజల్ట్ చెప్తున్నాను వినండి. క్షమించేశాడు. ఎంత క్షమించాడు తెలుసా యజమానుడు? ఎంత? 36 కోట్ల విలువ కలిగిన తలతో ఇవన్నీ ఇక్కడ 36 కోట్ల డబ్బులు ప్రజెంట్ మనం చూస్తే అంత అప్పును లేకపోతే అంత ధనాన్ని ఆయన క్షమించేశాడు. వా, ఇది నీ తరం కాదు, నా తరం కాదు. 36 కోట్ల అంటే ఇక్కడ ఉందా? క్షమించగలమా? సరే వినండి. ఇంతగా క్షమించిన తర్వాత ఆయన క్షమాపణ పొందుకున్న తర్వాత ఏం చేయాలి? ఈయన దగ్గర మరొక వ్యక్తి అంటే కొంత డబ్బులు తీసుకుంటాడు. అది తలంతులు కాదు, దేనారాలు. ఎన్ని దేనారాలు? 100 దేనారాలు. 100 దేనారాలు. ఒక దేనారం అనగా ₹1 అంటే 50 పైసలు అర్థం. 100 దేనారాలు అంటే 50 రూపాయలు. ఈయన యజమానుల దగ్గర తీసుకొచ్చిందేమో 36 కోట్లు, ఈయన దగ్గర మరొకటి తీసుకున్నదేమో కేవలం 50 రూపాయలు. ఈయనకి ఏమనిపించింది? అసలు 50 రూపాయలు మైండ్కి రావాలా? ఎంత ఇచ్చేసావు నువ్వు? 50 రూపాయలు నువ్వు మైండ్కి రావాలా? అసలు ఇన్ని కోట్లు నువ్వు అప్పు నీ జీవితాలలో నువ్వు క్షమాపణ పొందుకున్నావు అంటే 50 రూపాయలు కాదు. అసలు ఇంకా నీ దగ్గర ఏమైనా ఉంటే ఇంకా వాడికి తిరిగి డబ్బులు మరి. ఎందుకంటే ఒరే బాబు, నా అప్పులను కూడా పూర్తిగా అసలు నేను అసలు ఇంత తీర్చవలసింది, కానీ యజమానుడు క్షమించేశాడు కనుక నాకు పండుగ చేసుకుందామని చెప్పేసి 50 రూపాయలు కాదు, 1000 రూపాయలు పెట్టి పెద్ద పండుగ ఎదురు చేసుకోవాలి పార్టీ కదా. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటి? ఈయన కూడా వెళ్ళి అడిగాడు, ఏ డబ్బులు ఇవ్వు అన్నాడు. డబ్బులు ఇవ్వమంటే ఈయన అంటున్నాడు, ఈయన కూడా అలాగే బ్రతమనుకున్నాడు, దయచేసి క్షమించండి. క్షమించింది కూడా కాదు, కొంత టైం పట్టింది అన్నాడు. కొంత టైం ఇవ్వండి సార్, మీ డబ్బులు మీకు ఇచ్చిస్తాం. టైం అడిగిన టైం ఇవ్వలేదు ఈయన. ఆయన పూర్తిగా క్షమాపణ కూడా అంటే పూర్తిగా తీర్చేమని కూడా అడగలేదు. అక్కడ కొంత టైం ఇవ్వండి అన్నాడు. టైం అడిగితే ఏమన్నాడు తెలుసా? కుదరదు, నువ్వు ఇస్తేనే కానీ నేను విడిచిపెట్టాను అన్న. చెల్లించు వరకు నేను విడిచిపెట్టాలని చెప్పేసి అతను పట్టుకొని గొంతుకు పీసుకోవడం మొదలు పెట్టాడు. అదే గొంతుకు పెట్టుకొని ఇక పీసుకోవడం మొదలు పెట్టాడు. ఈ వార్త మరి చూసే వాళ్ళు 3 మంది ఉంటారు కదా. ఈ తోటి దాసులందరికి వెళ్ళి ఆ ఫస్ట్ యజమానికి చెప్పేశారు, సార్ మీరు మొన్నే కదా అతనికి 36 కోట్లు క్షమించారు సార్. ఏమీ కాకుండా ఒక 50 రూపాయల కోసం తన దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తిని వారి మీద ఎంత బాధిస్తున్నాడంటే చాలా బాధ అనిపించింది చాలా వెంటనే. నిజమా అన్నాడు. అవును సార్, అతను పిలిపించాను. పిలిపించాను. ఏంటయ్యా, నీ మీద నేను కనికరపడి దయ కలిగి క్షమించాను. 36 కోట్లు క్షమిస్తే నేను క్షమించినట్టుగా నీవు కూడా అతని మీద కనికరపడి క్షమించవలసింది కదా. ఎంత? 50 రూపాయలు. నువ్వు అది చేయలేదు కాబట్టి నీవు క్షమాపణకు ఇక అర్హుడవు కావు. అడుగుతున్న దాసులలో కొంతమంది పిలిచమనంటే ఇతని కాలు చేతులను బంధించి అచ్చి ఉన్నంత అంటే అప్పు ఉన్నంత వరకు బాకీ తీర్చే వరకు కూడా అతన్ని ఎక్కడ పడేయాలి? చెరసల్లో పడి. మనం మీకు అర్థమవుతుందా? అక్కడ విషయం ఏంటంటే పాయింట్ వినండి జాగ్రత్తగా. అతడు క్షమించలేదు కనుక, కనికరము చూపలేదు కనుక, దయ చూపలేదు కనుక ఇతన్ని తీసుకొచ్చి కాలు చేతులు బంధించి చెరసాలలో పడేయమని అనలేదు. మీరు బాగా చదవాలి, మీరందరూ కూడా అలాగే చదివేసి అదే అర్థం చేసుకున్నారేమో. చెరసాలలో పడేయమని చెప్పలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? చెరసాలలో ఎందుకు పడేయమంటున్నాడంటే ఆ అచ్చి ఉన్నంత వరకు తీర్చే వరకు అక్కడ పడేయమన్నాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? దేర్ ఈజ్ నో ఫర్గివ్నెస్ ఫర్ హిమ్. ఆయన కొరకు ఇక క్షమాపణయే లేదు. చెరసాలలో వేసిన డోంట్ కేర్, నువ్వు తప్పకుండా అక్కడ నుండి తీర్చాలి. చెరసాలలో ఉండి నువ్వు తీర్చాలి. అర్థమైందా? క్షమించకపోవడం మూలముగా కలిగిన రిజల్ట్ ఇది. ఇతను దురాశ కలిగింది. బట్ నేను లాస్ట్ టైం జ్ఞాపకం చేశాను, నిజానికి అక్కడ మాట్లాడింది
అప్పుల గురించి కాదు, డబ్బును గురించి కాదు. ప్రభువు అక్కడ మాట్లాడిన ఉపమానానికి అర్థం ఏంటంటే, నీవు యజమానుడు అనగా యజమానుడు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. ఈ 36 కోట్లు తీసుకున్న వ్యక్తి మనుషులకు సాదృశ్యంగా ఉన్నాడు. ఏమంటారు, ఫస్ట్ పర్సన్ అన్నమాట. ఆయన ఫస్ట్ పార్టీ అంటారు. సెకండ్ పార్టీ ఉన్నాడు. ఎవరు? 50 రూపాయలు తీసుకున్నవాడు. ఇక్కడ 3 భాగాలు కనబడుతుంది. ఫస్ట్ పార్టీ మొదటి వాడేమో యజమానుడు, యేసుక్రీస్తు ప్రభు లేదా దేవుడు, తండ్రి అయిన దేవుడు. మొదటి పార్టీ 36 కోట్లు తీసుకున్నవాడు. రెండో పార్టీ కేవలం 50 రూపాయలు తీసుకున్నవాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ 36 కోట్లు ఈజ్ నథింగ్. అసలు డబ్బు గురించి అస్సలు మాట్లాడలేదు అక్కడ. యేసు ప్రభు వారు ఉపమానంగా చెప్పారు. అది దేనికి సూచిస్తుందంటే, ఒక మనిషి పుట్టిక నుండి తన జీవితంలో దేవుని విరోధముగా, దేవుని ఎదుట, దేవుని సముఖంలో చేసిన పాపాలను సూచిస్తుంది. అంటే దేవుడు ఒక మనిషి యొక్క పాపాన్ని ఎంత ఘోర, అందుకే మన పాటలు పాడేస్తుంటాం కానీ దాని అర్థం అనుకోవద్దు. ఎంత ఘోర పాపనైనా ప్రభు క్షమిస్తాడని. ప్రతి ఘోర పాపమును కడుగోను మన యేసయ్య రక్తం. మనకి పడేస్తాం. ప్రతి ఘోర పాపాన్ని కడుగుతాడని. అవును, దేవుడు ప్రతి ఘోర పాపాన్ని కడిగేశాడు. ఎంత ఆ పాపం యొక్క మోతాది ఎంతైనా సరే ప్రభు వాటన్నిటిని కూడా కడిగేశాడు. కానీ ఇంత క్షమాపణ పొందుకున్న ఈ వ్యక్తి, ఇంత ఘోర పాపం నుండి విడుదల క్షమాపణ పొందుకున్న వ్యక్తి, తనకు వ్యతిరేకంగా వ్యక్తి చిన్న తప్పు చేస్తే క్షమించాలి. అందుకే ఆ యజమానుడు అక్కడ ఏమన్నాడు తెలుసా? ఏమయ్యా, నేను నీ మీద కనికరపడి ఇంత గొప్ప పెద్ద మొత్తాన్ని కలిగిన డబ్బును క్షమించాను కదా, చిన్న 50 రూపాయలు క్షమించలేకపోయాను. అనగా నీకు విరుద్ధంగా చేసిన చిన్న తప్పులు క్షమించలేకపోయాను అని అక్కడ మనం చూస్తే, మరి ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మత్తయి సువార్త 18వ అధ్యాయం నుండి అక్కడ మాట్లాడుతూ యేసు ఏమన్నాడంటే, పేతురు కూడా వచ్చి అడుగుతారు, ప్రభు ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లు? 70 సార్లేనా? 7 మార్లకు మట్టిగానా? కాదు. ఈశ్వరం అన్నాడు 7 మార్లు అన్నామంటే మనోడు మరి రెచ్చిపోతాడు కదా. ప్రతి దానికి కూడా దుడుకు, అందుకు దుడుకు పీదలు అంటాడు. ప్రతి దానికి ఆయన సడన్గా మంచి జరిగిపోతే ఓహో ఉద్యమం వచ్చేస్తుంది. చిన్న సమస్య వచ్చిందంటే ప్రభు అది దొరకకూడదు నీకు అంటాడు. అలా కాదు ప్రభు, ఇలా వెళ్ళిపోతాం అంటాడు. తుఫాను వచ్చేస్తుందంట, సముద్రం అవద్దు ప్రభా, 2 రోజుల తర్వాత ఎందుకని ఎప్పుడూ వద్దు అంటాడు. అలాంటి ఈయన ఎవరు? పేతురు. ఇప్పుడు ఏమంటాడు? ప్రభా 7 మార్లు మట్టి కదా, అంతే కదా అని ఎందుకు అడుగుతున్నాడు 7 మార్లని? 7 మార్లు అయిపోయిన తర్వాత అంటే 7 సార్లు వరకు కూడా నువ్వు ఓపిక పట్టి ఉంటానని. ఎందుకంటే యేసు శిష్యుడు కదా, ప్రభు చెప్పిన మాట వినాలి కదా. అందుకని నేను తప్పకుండా 7 సార్లు వరకు ఓపిక పట్టి ఉంటాను. 7 సార్లు అయిపోయిన తర్వాత ఇక నేను పని చూస్తాను అనుకున్నాడు. కానీ యేసు అన్నాడు, కాదురా బాబు, 7 మార్లు మట్టు కాదు, 70 ఏళ్ల మట్టుకు అని నేను చెప్పాను. సో 70 × 7 = 490 సార్లు. నాకు తెలిసినంత మట్టుకు ఈ చిన్నపాటి అనుభవాల్లో 490 సార్లు ఒక వ్యక్తికి వ్యతిరేకముగా తప్పు చేయడం అన్నది అన్నాడు జరగని విషయం అని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఏంటో మరి నాకు తెలియదు. మీకు ఒకవేళ దానికంటే ఎక్కువ జరిగినట్టుగా అనుభవం ఉండేమో, కానీ నాకు మాత్రం తెలియదు. 490 సార్లు ఒక రోజున. అది కూడా ఒక్కరోజు ఎవడైనా సరే 490 సార్లు తప్పు చేస్తాడని నీకు విరుద్ధంగా? నాకు తెలిసినంత మట్టుకు నేను చూసిన వాటిని చెప్తాను వినండి. 2 వ్యక్తులు గొడవలు అయిపోయారు అనుకోండి. ఏదో కారణాన్ని బట్టి 2 వ్యక్తులు గొడవలు అయ్యారు. గొడవ అయిన తర్వాత వాళ్ళు కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు. ఒక అరగంట సేపు ఇటు కొట్టుకుంటారు, గొడవలు చేసుకుంటారు, తిట్టుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఇంకొకసారి చూసారు అనుకో, మరోసారి కూడా గొడవ అవ్వచ్చు. నేను మామూలుగా చెప్తాను. ఒక 2 గంటల తర్వాత మళ్ళీ మంచి కనపడ్డాను అనుకో, మళ్ళీ తిట్టవచ్చు. కానీ 490 సార్లు మాత్రం అవును. అంటే యేసు ఏం నేర్పిస్తున్నారు అక్కడ? జీవితంలో పరిస్థితి ఏది జరిగినా సరే నువ్వు తప్పకుండా క్షమించవలసిందిరా బాబు. ఇది చేయగలిగితే ఏ తప్పిదాలు జరిగినా, అలాగని నువ్వు ప్రోత్సహించడం కాదు సుమా, నువ్వు ఎటువంటి తప్పిదం చేసినా ప్రభువు కూడా నిన్ను ఏం చేస్తాడు? క్షమిస్తాడు. హల్లెలూయా.
వీళ్ళని అందుకే ప్రభు దగ్గర నుండి క్షమాపణ పొందుకున్న తర్వాత మనం చూసాం, అక్కడ ఒకడేమో దాని రిజల్ట్ చూసాము, క్షమించడం మూలముగా పరిపూర్ణమైన విడుదల పొందాడు, క్షమించకపోవడం మూలముగా చెరసాలలో వేయబడ్డాడు. మళ్ళా తిరిగి దాన్ని తీర్చే వరకు అక్కడే ఉంటాడు. క్షమాపణ పొందకపోతే ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. అంటే నరకం నుండి, అంటే ఒకసారి చెరసాలలో వేయబడిన తర్వాత మనం బయటికి రావడానికి అవకాశం లేదు. ఎందుకు? ఇంతకుముందు ఆయన ముందే బ్రతమాలుకున్నాడు, సార్ కొద్దిగా టైం ఇవ్వండి సార్, ఏదో కష్టపడతానని అన్నాడు, కుదరదన్నాడు. ఆయన బ్రతమాలుకుంటూ క్షమించేశాడు. సరే పూర్తిగా నువ్వు డబ్బులు ఇవ్వడం కాదయ్యా, తర్వాత ఇస్తావు కాదు, నేను పూర్తిగా క్షమించేశాను పో అన్నాడు. అసలు ఎంత ఆనందించాలి ఆ యజమానుడు. కానీ ఒకవేళ సరేలే నీకు ఇంత టైం ఇస్తున్నానంటే అది కొంత మట్టుకు ఉపశమనం కలుగుతుంది. అలాంటిది యజమానుడు ఏమన్నాడు? నువ్వు అసలు ఏం నయపేసి ఒక్కర్లేదు, క్షమించేశాను అన్నాడు. ఇప్పుడు అలాగున్న అటువంటి మనస్సు కలిగి క్షమించితే నువ్వు మరో వ్యక్తి పట్ల చూపినాక నీకు వైఖరి ఎలా ఉంది? అందుకని అక్కడ మనం గమనిస్తే పిల్లలు, ఇక చెరసాల నుండి నో విడుదల. ఒక వ్యక్తి అందుకే నరకంలోనికి వెళ్ళిన తర్వాత అందులో నుండి విడుదల పొందుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు? కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఎంత మంచి దేవుడు అంటే, అందుకేనేమో ఇంగ్లీష్లో రాశాడు, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుని స్తోత్రం. యెహోవా నాయనుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము. నిజమే, ఆయన నిరంతరము మంచి దేవుడు, ఆయన ఉత్తముడైన దేవుడు. అందుకే చాలా మందికి నరకంలో పడేయకుండా నరకాన్ని చూపిస్తున్నాడు. ఇందులో కూడా మంచితనం ఉందంటే ఏసు మంచితనం ఉంది. ఒక వ్యక్తిని నరకం దగ్గరికి తీసుకెళ్లి నరకంలో ఏడుస్తున్న, వేదన అనుభవిస్తున్న వ్యక్తి యొక్క దృశ్యాలను కూడా చూపించి, అయ్యో బాబా నా పని ఇక అయిపోయింది అన్నప్పటికీ అక్కడ నుండి మరలా తీసుకొచ్చి ఇక నేను బ్రతుకు మార్చుకోమని ప్రభు అనేక మంది జీవితాల్లో కృప చూపిస్తున్నాడు. ఒక్కసారి నరకంలో పడిన తర్వాత మళ్ళీ బయటికి రావడానికి అవకాశం లేదు. అందుకని నేను మళ్ళా చెప్తాను, నరకంలో పడవేయకుండా నరకాన్ని చూపిస్తాడు. అర్థమైందా? సో అది కూడా ఒక మనిషి జీవితంలో గొప్ప భాగ్యం. అది నరకంలో పడలేదు కాబట్టి, అప్పటికైనా అవకాశం ఉంది కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అట్టి స్థితిలో నుండి చాలా మంది దర్శనాలు మీరు యూట్యూబ్లో కానీ మీరు గూగుల్కి వెళ్ళి మీరు కొన్ని సెర్చ్ చేశారంటే చాలా మంది జీవితంలో ప్రభు దర్శించి అటువంటి స్థలానికి తీసుకెళ్ళి వారిని చూపించి, మరికొంతమంది ఎంత ధన్యులంటే ప్రభు కొంతమంది పరలోకాన్ని కూడా చూపించాడు. వాళ్ళందరూ చూసి వచ్చిన తర్వాత ఆత్మ బాడీ ఎక్కడ ఉంటుంది, ఆత్మ దేవుడు ఎత్తుకొని పోతాడు. ఈ అనుభవం ఎవరికి ఉందో తెలుసా? బైబిల్ గ్రంథాల్లో యెహెజ్కేలు ప్రవక్తగా ఉంది. ఆత్మ నన్ను ఎత్తుకుని పలానా స్థలానికి తీసుకెళ్ళాడని పదాన్ని ఎక్కువ వాడుతాడు యెహెజ్కేలు ప్రవక్త. కనుక ఒక వ్యక్తి బాడీ ఎక్కడ ఉంటుంది, అతని ఆత్మ మాత్రం ప్రభు అతన్ని తీసుకెళ్ళి నరకాన్ని చూపించాడు, పరలోకాన్ని చూపించాడు. కానీ అదే కానీ నరకంలో పడ్డాడు అనుకోండి, మరలా బయటికి రావడానికి. అందుకే క్షమించకపోవటం మూలముగా కలిగిన ఇప్పుడు పాయింట్ ఏంటి? నీ తోటి సహోదరి సహోదరులు కానీ నీవు క్షమించకపోతే నీ గతి ఏంటి? దాని రిజల్ట్ ఏమొస్తుంది? ఇక్కడ రిజల్ట్ మనం చూసాం, చెరసాల. ఉపమానంలో చెరసాల, కానీ రియాలిటీలో నరకం.